రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజమండ్రి నుంచి శ్రీరామూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి. జనసేన సభ్యత్వాలు అయితే రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటివరకు 10 లక్షలు ఉన్న సభ్యత్వాలు ఇంకొక వారం రోజుల్లో 15 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. జనసేన వైపు చాలా మంది ఆకర్షితులై వస్తున్నారు. ఇంకా సభ్యత్వాలు పెరిగే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, జనసేన పార్టీకి ఉభయ గోదావరి జిల్లాలో చూసినట్లయితే చాలా చైతన్యవంతంగా ఉంటుంది. ఇక్కడ జనసేన పార్టీ సభ్యత్వాలు కూడా చాలా జోరుగా సాగుతున్న పరిస్థితి. ఆ గతంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,73,000 వరకు ఉన్న సభ్యత్వాలు ఈరోజు చూసినట్లయితే రెన్యువల్తో పాటు కొత్తవి కూడా చేర్చుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఎక్కడా కూడా అడావుడి లేకుండా కేవలం ఇంట్రెస్ట్గా ఉండి వ్యక్తిగతంగా వారు ఇంట్రెస్ట్ తీసుకుని వచ్చి జనసేన పార్టీలో చేరుతున్న పరిస్థితి అయితే చాలా చోట్ల కనిపిస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కొన్ని చోట్ల కేవలం సాంకేతిక పరమైన అంశాలు వారికి అందించడం కోసం కొన్ని శిబిరాలు అయితే ఏర్పాటు చేశారు. ఆ శిబిరం దగ్గరికి స్వచ్ఛందంగా ఎవరికి వారే వచ్చి సభ్యత్వం తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ చూస్తున్నాం, రాజమండ్రిలోని రామాలయం సెంటర్లో ఉన్నాం. రామాలయం సెంటర్లో ఇక్కడ నగర జనసేన రాజమండ్రి సిటీ నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన నాయకులు, జన సైనికులు, అలాగే వీర మహిళలు కలిసి ఇక్కడ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇలాగా ప్రతిరోజు కూడా కొన్ని సెంటర్లో ఈ శిబిరాలు పెట్టి ఈ ఎవరైతే సభ్యత్వం కోసం వస్తారో వారికి సాంకేతికపరమైన ఆన్లైన్లో ఏ విధంగా నమోదు చేసుకోవాలి, వారి ఆధార్ కార్డు ఎలాగ చేసుకోవాలి, వారికి గతంలో రెన్యువల్ చేసుకోవాలా, కొత్త సభ్యత్వం అని అడిగి అప్పుడు వారికి సంబంధించిన సాంకేతిక సహకారం కూడా అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా చూస్తున్నాం మనం. ఇగో కొంతమంది వచ్చి ఇక్కడ సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జూలై 28వ తేదీతోటి ఈ గడువు ముగిసిపోయింది. అయినప్పటికీ అప్పటికి 10 లక్షల సభ్యత్వాలు నమోదైనవి. ఇవన్నీ కూడా క్రియాశీలక సభ్యత్వాలు, మామూలుగా ఉండే సభ్యత్వాలు కాకుండా, అంటే అభిమానంగా ఉండే మామూలుగా సభ్యత్వంగా ఉండే వారు కాకుండా కేవలం 500 రూపాయలు చెల్లించి వారు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ తీసుకుని చెల్లించి వచ్చి చేరుతున్న క్రియాశీలక సభ్యత్వం మాత్రమే ఇది నమోదవుతుంది. ఈ క్రియాశీలక సభ్యులు కింద చేరుతున్న వారి వెనక కూడా చాలామంది జన సైనికులు ఉంటారు. వాళ్ళందరూ మామూలు సాధారణ సభ్యులుగా కొనసాగుతారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. జనసేన పార్టీ ఇది 4వ విడత సభ్యత్వం నమోదు కార్యక్రమం. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే క్రియాశీలక సభ్యులుగా చేరుతున్నారో వీరికి ఒక 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఈ సభ్యత్వంలో కల్పిస్తున్నారు. అలాగే ఒక 50,000 రూపాయలు కూడా మామూలు బీమా సౌకర్యం కూడా ఇందులో ఉంటుంది. ఏ కారణం చేత అయినా సరే ఈ కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ క్రియాశీలక సభ్యులుగా ఉన్నవారు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా, లేకపోతే పార్టీ కార్యక్రమాలకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఏదైనా జరిగినా, లేకపోతే విపత్తు వల్ల ఏదైనా జరిగినా కానీ వీరికి 5 లక్షల జీవిత బీమా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందుతుంది. అదేవిధంగా గత 3 సంవత్సరాలుగా చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా వందలాది మందికి క్రియాశీలక సభ్యులుగా ఉన్నవారికి అనేక ఆపదలు సంభవిస్తే బీమా సొమ్ములు చెల్లించిన పరిస్థితి ఉంది. పలు సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని చోట్ల అందజేశారు. అలాగే పిఎస్సి చైర్మన్ మనోహర్ కొన్ని చోట్ల పర్యటించి అందజేసిన పరిస్థితులు మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఆగస్టు 5వ తేదీ వరకు పొడిగించడంతో ఇక్కడ మరింతగా ఇప్పుడు క్రియాశీలక సభ్యులు వచ్చి మొదటిసారి చేరుతున్న వాళ్ళు ఉన్నారు. రెన్యువల్ చేసుకున్న వాళ్ళు కాకుండా మొదటిసారి చేరుతున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం ఆధార్ కార్డు, పైగా ఇక్కడ ఆధార్ కార్డుతో పాటు సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళు నామినీ పేరు కూడా రావాలి. నామినీ కూడా అందులో తంబేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి టెక్నికల్ అంశాలు కూడా అన్ని జాగ్రత్తగా తీసుకుని చేస్తున్నారు. ఇప్పుడు మన జనసేన నాయకులు ఉన్నారు ఇక్కడ ఏ విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎన్ని రోజులు బట్టి ఇది నడుపుతున్నారు? ఎన్ని శిబిరాలు ఎక్కడ పెట్టారు? ఇప్పటివరకు ఎంత అయింది మీ రాజమండ్రి పరిధిలో? రాజమహేంద్రవరానికి సంబంధించి జూలై 18 నుండి జూలై 28 వరకు కూడా క్రియాశీలక సభ్యత్వాలని మనం నమోదు చేయడం జరిగింది. అయితే ప్రజల నుండి విశేషమైన స్పందన. గత 3 విడతలుగా ఏదైతే సభ్యత్వాన్ని చేపట్టి ఉన్నామో ఆ సభ్యత్వాలకి భిన్నంగా ఈ 4వ విడత ప్రోగ్రాంలో అశేష జనాదరణ అది కూడా ప్రజల నుండి రావడంతో ఆ 18వ తేదీతో అంటే 28వ తారీఖుతో గడువు ముగిసినప్పటికీ వీరందరికీ కూడా సభ్యత్వం చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో పార్టీ స్పందించి దీని యొక్క గడువుని ఈ ఆగస్టు 5వ తారీఖు దాకా పెంచడం జరిగింది.
అయితే రాజమహేంద్రవరంలో ఉన్న ప్రస్తుతం ఉన్న 50 వార్డుల్లో కూడా ప్రతి వార్డు నందు కూడా ప్రతి శిబిరాన్ని ఏర్పాటు చేసి మేము విరివిగా కూడా సభ్యత్వాలని చేపట్టడం జరుగుతుంది. ఈరోజే తీసుకున్నట్టయితే ఈరోజు ఈ శిబిరం వద్దకు ఎవరైతే ఉన్నారో ఒక సామాన్య ఆటో నడుపుకునే ఒక ఆటో కార్మికుడి దగ్గర నుండి మీరు చూస్తూనే ఉన్నారు, ఈ పక్కన ప్రాంగణంలో ఆటో కార్మికుల దగ్గర నుండి వైద్యులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ వైద్యులు కూడా వైద్యం చేస్తున్న డాక్టర్లు కూడా వచ్చి ఇక్కడ వారి యొక్క క్రియాశీలకమైన సభ్యత్వాన్ని తీసుకోవడం కూడా ఇవాళ చాలా విశేషమైన స్పందన. ఇవాళ లంచ్ కూడా బ్రేక్ లేనంత స్పందన ప్రజల నుండి విశేషమైన స్పందన మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జనసేన పార్టీ పట్ల పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యదక్షత పట్ల అలాగే ఆయనకున్న ఈ ప్రజల్లో ఆయనకున్న ఈ చరిష్మా ఇవాళ అంచెలంచెలుగా పెరుగుతూ ఇవాళ క్రియాశీలక సభ్యత్వాలు దాదాపు ఈ రాష్ట్రంలో 10 లక్షల పైగా పూర్తి చేసుకొని ఈ రానున్న ఈ 5 రోజుల్లో కూడా మరింత ఒక అద్భుతమైన స్థాయికి కూడా వెళ్ళడానికి ఈ యొక్క స్పందన చూస్తూ ఉంటే దీన్ని మరింత ఈ గడువును మరింత పెంచాల్సిన అవసరం ఉంటుందేమో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము భావిస్తూ వస్తున్నాం. ఏదైనా కూడా ప్రజల్లో పార్టీ పట్ల ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాల పట్ల ఒక అపూర్వమైన స్పందన అయితే లభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. చెప్పండి, మీరు ఎట్లా ఇదవుతున్నారు? మొత్తం అంతా చూస్తున్నారు కదా, ఎలా జరుగుతుంది మొత్తం? మీకు ప్రపంచవ్యాప్తంగా వేలలో రాజకీయ పార్టీలు ఉండొచ్చు, కానీ ఆ పార్టీలు ఓన్లీ సభ్యత్వ నమోదనే పెడతారు. కానీ ఒక జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక జనసేన పార్టీ మాత్రమే ఒక క్రియాశీలక సభ్యత్వం అనేది ఏర్పాటు చేసి ఒక కార్యకర్త కుటుంబానికి ఒక భరోసా ఉండాలనే గొప్ప ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మా రాజమండ్రి జనసేన పార్టీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మేము ఈ జనసేన పార్టీ నుంచి గత 10 రోజుల నుంచి మన జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వైసీని గారి ఆధ్వర్యంలో అనేక శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి అనేక మీడియా ఛానల్ అన్నింటిలో వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ రాజమండ్రి వచ్చేసరికి జనసేన కార్యకర్తలు గత సంవత్సరం ఈ సభ్యత్వం చేసుకున్న కార్యకర్తలు దురదృష్టవత్తు 3 మరణించడం జరిగింది. ఒకరు కిలారి గంగాధర్ అయితే ఒక ఆయన, చల్లా లక్ష్మణ్ ఒక ఆయన, ప్రతివాడు మధు అనే ఆయన. వారి కుటుంబానికి ఒక ఆయన అయితే ఆటో డ్రైవర్, ఒక ఆయనకైతే 2 చిన్న ఆడపిల్లలు, ఒక ఆయన అయితే చిన్న ఆటో కార్మికుడు చేసిన వ్యక్తి. ఆ కుటుంబానికి భరోసా కింద పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడంతో 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడింది. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మా జనసేన పార్టీ రాజమహేంద్రవరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చెప్పండి సార్, ఎట్లాగా ఇదవుతున్నాయి? మీరు అంతా పర్యవేక్షణ చేస్తున్నారు కదా, ఎట్లా కనిపిస్తుంది? ఇప్పుడు వరకు గత 3 సంవత్సరాలు చేసాం. అదేంటంటే ప్రజలలో ఎక్కువగా చైతన్యం కలగలేదు. ఈ సంవత్సరం అయితే మన కూటమి కూడా అధికారంలో రావడంతో ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. ఇప్పుడు గతం కంటే మేము చాలా ఇంకా ఎక్కువగా డబల్ ఈ సంవత్సరం చేయగలుగుతున్నాం. దాన్ని ప్రజల్లోకి ఇంకా మరింత విస్తృతంగా కింద వరకు తీసుకెళ్లి ఎవరైతే కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా భరోసా కల్పించడం కోసం మేము ఇలా వాడవాడలో కూడా ఈ రోజు నుంచి మొత్తం మొదలుపెట్టి ఈ వారం రోజులు కూడా అన్ని దిక్కుల్లో కూడా మేము కార్యక్రమం చేస్తున్నాం. మేము ఉదయం అక్కడ 9 గంటలకు మొదలెట్టడం ఇస్తే ఇప్పుడు అయిన దానికి ఇంకా డబుల్ అవుతుందని మేమైతే ఆశిస్తున్నాం. చెప్పండి, మీరు ఎట్లాగా అందరూ ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నారు? మన జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఏ ముహూర్తాన్ని పెట్టారో 7 సిద్ధాంతాల్లో కులాలకి మతాలకి అతీతంగా, భాషలకి అతీతంగా ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు అనుగుణంగా మన జనాలు స్వచ్ఛందంగా నచ్చి, అంటే బీమా గురించి కానీ సభ్యత్వం గురించి కానీ వారికి తెలియకపోయినా కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి శిబిరం దగ్గరికి దీనివల్ల ఉపయోగం ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని మేము నమ్మాం కాబట్టి 21కి 21 సీట్లకి మేము అప్పచెప్పాం. దాని గురించి అయినా మేము ఆయన పెట్టిన బీమాను మేము సభ్యత్వంలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి, ఇన్సూరెన్స్ కోసం కాకుండా సభ్యత్వంలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి మరి ఆయన వాళ్ళందరూ కూడా ప్రూఫ్లు తెచ్చుకొని వాళ్ళు సభ్యత్వం చేసుకోవడం జరుగుతుంది. నిన్న చూసాం మనం 10 లక్షలు 2014లోనే పవన్ కళ్యాణ్ గారు ఒక్కలతో మొదలయ్యి నిన్న 10 లక్షల వరకు మార్కు దాటింది. మళ్ళీ ఆగస్టు 5 వరకు డేట్ పెంచడంతో 10 కాస్త 20 అవుతుందని మేము ఖచ్చితంగా ఆశిస్తూ ఈ రోజు నుంచి మేము గత 10 రోజుల నుంచి కూడా ఊళ్ళో ఉన్న అన్ని వార్డులో కూడా మేము తిరిగి సభ్యత్వ కార్యక్రమం నమోదు చేస్తున్నాం. అలాగే ఈ వార్డు మొత్తం అంతా కూడా మేము చేసి మా యొక్క జనాల్లోకి ఈ పార్టీ సిద్ధాంతాలు తీసుకెళ్ళాలని మేము కోరుతున్నాం. కొంతమంది వీర మహిళలు కూడా ఇక్కడ ఉదయం నుంచి కూడా ఉండి ఈ సాంకేతికంగా వారికి ఎలాంటి సహకారం అందిస్తున్నారో, వాళ్ళకి ఎలా నమోదు చేసుకోవాలో, ఆధార్ కార్డు వాళ్ళకి నామినీ ఎలాగ చేయాలి అన్నీ కూడా వివరిస్తూ ఇక్కడ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చెప్పడమ్మా, ఎట్లా ఉంది మీకు స్పందన? ఎట్లా చూస్తున్నారు? మీరు ఉదయం నుంచి చూస్తున్నారు, అలాగే గత 4 రోజులుగా 5 రోజులుగా మీరు కార్యక్రమం చేస్తారు, ఎట్లా ఉంది మీకు
స్పందన అయితే చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మాకు కావాలని చెప్పి ప్రతి ఒక్కరు పార్టీలో సభ్యత్వం కోసం తీసుకున్నారు. అలాగే పెద్దవాళ్ళు అయితే మీకు ఏజ్ లిమిట్ అయిందన్నా కూడా మాకు ఇన్సూరెన్స్ అది వద్దండి, మేము పార్టీలో మెంబర్ అయితే చాలని చెప్పేసి చాలామంది వచ్చి స్వచ్ఛందంగా అయితే సభ్యత్వం తీసుకున్నారు. రెస్పాన్స్ చాలా బాగుందండి. అలాగే పార్టీ యొక్క విధి విధానాలకి వాళ్ళ సిద్ధాంతాలు నచ్చి వాళ్ళందరూ కూడా ఈ పార్టీ ఇంకా ముందు చాలా ఎదుగుతుందని చెప్పి ఇప్పటికే 10 లక్షల సభ్యత్వాలు కంప్లీట్ అయినాయండి. ఇంకా వస్తున్నారు. ఇంకా ఇది ఒక 20 లక్షలు కూడా దాటిపోవచ్చండి. అసలు దాంట్లో అయితే సమస్య లేదు. 20 లక్షల పైగా సభ్యత్వాలు వచ్చి అయితే వస్తాయి అన్నట్టు. చెప్పండి అమ్మా, మీరు ఎట్లా ఇది చూస్తున్నారు కదా, వస్తున్నారు, ఎట్లా ఉంది స్పందన? ఎట్లా ఉంది? జైజెన్స్ అండి. ఇది ఇప్పుడు ఈ సంవత్సరమే కాకుండా నేను గత సంవత్సరంలో చేసిన సభ్యత్వానికి మొన్న నాగబాబు చేతుల మీదుగా 5 లక్షల చెక్ మా వార్డులో ఒక క్రియాశీల సభ్యుడికి ఇచ్చాము. ఇది ఎందుకంటే ఒక సభ్యత్వమే కాదండి, ఒక కుటుంబానికి భరోసా కూడా కల్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంతవరకు కూడా ఏ పార్టీలోని విధంగా మా జనసేన పార్టీలో ఉండడం వల్ల మాకు సంతోషం ఉంది. ఎందుకంటే ఇది పార్టీకి అతీతంగా కూడా చాలామంది జనసేన సభ్యత్వానికి తీసుకోవడానికి వస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి మెంబర్షిప్ కార్డు కూడా తీసుకోవడం, మేము క్రియాశీల సభ్యత్వం అయితే చాలండి, మాకు ఈ 5 లక్షలు కాకపోయినా కనీసం మేము మెంబర్గా అయినా జనసేన పార్టీలో ఉండడానికి చాలామంది చేయించుకుంటారు. చెప్పండి అమ్మా, మీరు ఎట్లా? ఇది మాకు చాలా హ్యాపీగా ఉందండి. మార్నింగ్ ఇక్కడ శిబిరం ఏర్పాటు చేయడం మొదలు అసలు ఉదయం నుంచి చాలామంది జనం వచ్చారు. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఈ సభ్యత్వం తీసుకుంటే ఏంటి అనేది మేము చెప్పకముందే వాళ్ళకి అవగాహన వచ్చి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి చేసుకుంటున్నారు. దీనివల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. జనాలు కూడా ఇన్నాళ్ళు మాకు తెలియలేదండి, కొంతమందికి తెలియలేదు, కానీ ఇప్పుడు అందరికీ తెలిసి మార్పు అనేది ఏంటని అందరూ చూశారు. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఇవి చేయించుకుంటున్నారు. ఇది మొత్తం జనసేన సభ్యత్వానికి విశేష స్పందన లభిస్తుంది. ఎక్కడ చూసినా కానీ వారికి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాలు నమోదు చేసుకుంటున్నారని చెప్పి ఇక్కడ జనసేన నాయకులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకు ఇప్పుడు పైబడి నమోదు కనిపిస్తుంది. ఇది 5వ తారీఖు నాటికి 15 లక్షలు దాటుతుందని చెప్పి ఆశాభావంతో ఉన్నారు. అంటే ఏదైతే పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన సిద్ధాంతాలు నచ్చి స్వచ్ఛందంగా చాలా మంది వస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యధికంగా జనసేన వైపు ఆకర్షితులై చాలా మంది సభ్యత్వాలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నట్టుగా ఇక్కడ జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.